హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మొట్టమొదటిసారి విడుదలైన పంచాయతీ పురోగతి సూచిక, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మొట్టమొదటిసారి విడుదలైంది కాబట్టి. సో టాపిక్ని డిస్కస్ చేసే ముందు అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన అమిగోస్ ఐఏఎస్ లక్షలాది మంది అభ్యర్థులు మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం, ఏపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా గ్రూప్స్ రిలేటెడ్ వీడియోస్ని అందించేందుకు మీకు మెరిట్ మైండ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు గ్రూప్స్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా ఇందులో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ఇక సో పంచాయతీ పురోగతి సూచిక, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారో? సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక సూచి. కామన్గా ర్యాంకింగ్స్ అనట్లేదు, సూచి అని ఎప్పుడు వాడాలి, ఇండెక్స్ అనే పదాన్ని ఎప్పుడు వాడాలంటే ఒక ఫ్యాక్టర్, ఒక ఇండికేటర్ని కాకుండా మల్టిపుల్ ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని యావరేజ్ ఆధారంగా ర్యాంకులను కేటాయించామనుకోండి, మనం ఇండెక్స్ అనే పదాన్ని వాడాలి. సో పంచాయతీ అనగానే మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ గుర్తుకు రావాలి? ఆర్టికల్ 40. కానీ రాజ్యాంగబద్ధత, పంచాయతీలకు రాజ్యాంగబద్ధత అనగానే మనకు గుర్తుకు రావాల్సిన రాజ్యాంగ సవరణ చట్టం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మనం షెడ్యూల్ 11, 11వ షెడ్యూల్ని జోడించాము రాజ్యాంగంలో. 11వ షెడ్యూల్లో 29 పవర్స్ ఉంటాయి పంచాయతీలకు సంబంధించి. ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకోండి. ఇక భారతదేశంలో పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. మరి పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ పనితీరు ఎలా ఉంది, పంచాయతీల పురోగతి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మొదటిసారి ఒక సూచిని సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు విడుదల చేయడం జరిగింది. 2022-23 కాలానికి గాను ఆధారంగా తీసుకొని 2025 సంవత్సరంలో ఈ సూచిని విడుదల చేశారు. సో ఏప్రిల్ మంత్ 2025లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏ పంచాయతీ ఎలా పనిచేస్తుంది అని రకరకాల అంశాలను ఆధారంగా తీసుకొని రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించారు. ఇందులో అచీవర్ కేటగిరీలో ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు. ఫస్ట్ చూద్దాము ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారో, పంచాయతీల పనితీరును అంచనా వేశారో చూడండి. ఫస్ట్ పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయత్, పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయత్. సెకండ్ వచ్చేసి హెల్దీ పంచాయత్. థర్డ్ వచ్చేసి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్. ఫోర్త్ వచ్చేసి వాటర్ సఫిషియంట్ పంచాయత్. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్, పంచాయత్ విత్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్, పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్, విమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఈ అంశాలను ఆధారంగా తీసుకొని ఈ సూచిని రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో చెప్పాలంటే పేదరిక రహిత జీవనోపాధి పంచాయతీ, ఆరోగ్య పంచాయతీ, బాలస్నేహ పంచాయతీ, నీటి పరిపుష్టి పంచాయతీ, శుభ్రమైన మరియు హరిత పంచాయతీ, మౌలిక వసతులతో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీ, సామాజిక న్యాయం కలిగిన భద్రతా పంచాయతీ, మంచి పరిపాలన కలిగిన పంచాయతీ, మహిళా స్నేహ పంచాయతీ, విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ. ఈ అంశాలను ఆధారంగా తీసుకొని మూల్యాంకనం చేశారు. సో గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు, వాటికి అనుసంధానం చేస్తూ ఈ పురోగతిని అంచనా వేశారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 2.16 లక్షల గ్రామ పంచాయతీల ప్రగతిని అంచనా వేసే మొదటి పంచాయతీ పురోగతి సూచిక నివేదికను విడుదల చేసింది. సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు. సో ఇక్కడ పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా స్థానిక అభివృద్ధిని కొలిచే ఒక సంక్లిష్ట సూచికగా చెప్పొచ్చు. ఇందులో భాగంగా 435 సూచికలు, అందులో 331 తప్పనిసరి అంశాలు, 104 ఐచ్ఛికాల ద్వారా అంచనా వేశారు. 566 డేటా పాయింట్లు నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అచీవర్ కేటగిరీలో ఎవరు కూడా లేరు. అచీవర్ కేటగిరీ అంటే 90% లేదా 90 మార్క్స్ కంటే ఎక్కువగా సాధించిన పంచాయతీ ఏ ఒక్కటి కూడా లేదు. ఇక ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీ 75 to 90 స్కోర్ సాధించిన వాటిలో గుజరాత్ నుండి 346 పంచాయతీలు ఉన్నాయి, తెలంగాణ నుండి 270 పంచాయతీలు ఉన్నాయి. పర్ఫార్మర్స్ కేటగిరీలో అంటే 60 to 75 స్కోర్ సాధించిన పంచాయతీలు కనుక అబ్జర్వ్ చేస్తే గుజరాత్ నుండి 13,781 పంచాయతీలు వచ్చినాయి ఈ కేటగిరీలో. మహారాష్ట్ర నుండి 12,242 పంచాయతీలు వచ్చినాయి. తెలంగాణ నుండి 10,099. ఇక ఆస్పిరెంట్ కేటగిరీలో 40 నుండి 60 స్కోర్తో బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పంచాయతీలు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇక అచీవర్ కేటగిరీ అంటే 90% అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన పంచాయతీ ఒక్కటి కూడా లేదంట. ఓకేనా? ఇక ఎవరు ప్రారంభించారు ఈ సూచిని అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. సో ఈ పిఏఐలో ఉపయోగించిన లక్ష్యాలు ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, అందులోని గోల్స్ ఆధారంగా తీసుకున్నారు. మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అందులో టాప్ పంచాయతీలు ఏ రాష్ట్రాలకు సంబంధించినవి చూడండి సరిపోతుంది. సో ఇక మిస్లీనియస్. సో ఈ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఎట్ ద సేమ్ టైం మొత్తం కవర్ చేసిన గ్రామ పంచాయతీలు మోర్ దాన్ 2.5 lakh గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇన్ని గ్రామ పంచాయతీలను కవర్ చేసి కొన్ని రాష్ట్రాలు ఏంటంటే సబ్మిట్ చేయలేదు, పంచాయతీలకు సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల అన్నిటికి కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరగలేదు. ఓకేనా? అసలు ఎందుకు ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఎందుకంటే జాతీయ లక్ష్యాలను స్థానిక చర్యలుగా మార్చడానికి ఉద్దేశించబడింది. పంచాయతీలకు సాక్ష్యాధారిత ప్రణాళిక చేయడానికి సహాయపడుతుంది. స్వీయ పాలన, పారదర్శకత, ప్రజాపాలన బలాన్ని ఇస్తుందంట. ఎస్డీజీలు గ్రామస్థాయిలో చేరేందుకు డాటా ఆధారిత అభివృద్ధి మార్గాన్ని చూపింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంటర్నేషనల్గా, నేషనల్గా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించాలంటే గ్రాస్ రూట్ నుండి రావాలి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. అచీవర్ కేటగిరీ అంటే ఇంత స్కోర్ రావాలి. వివిధ అంశాల ఆధారంగా, ఇండికేటర్స్ ఆధారంగా ఇంత స్కోర్ సాధిస్తే అచీవర్ కేటగిరీ ఒక్కటి కూడా రాలేదు. సో ఇవి ఏవైతున్నాయో మీకు చెప్పడం జరిగింది. ఎస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అచీవర్ కేటగిరీలో ఒక్క పంచాయతీ కూడా లేదు. కానీ ఫ్రంట్ రన్నర్స్లో 699 పంచాయతీలు ఉన్నాయి దేశంలో, అంటే మొత్తంలో 0.3%. పర్ఫార్మర్స్లో 77,298 పంచాయతీలు ఉన్నాయి, అంటే మొత్తంలో 35.8%. ఆస్పిరెంట్స్ కేటగిరీలో 132,392 పంచాయతీలు, అంటే 61.2%. ఇక బిగినర్స్లో ఎన్ని ఉన్నాయంట? 5,896, 2.7% గ్రామ పంచాయతీలు ఇందులో ఉన్నాయంట బిగినర్స్ కేటగిరీలో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎక్కువ బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆస్పిరెంట్ పంచాయతీలు ఉన్నాయంట. ఎస్. సో దాదాపు ఇన్ని పంచాయతీలు కవర్ చేశారు. కొన్ని డేటాని సబ్మిట్ చేయలేకపోయాయి. వెస్ట్ బెంగాల్, మేఘాలయ, నాగాలాండ్, గోవా, పుదుచ్చేరిలో కొన్ని పంచాయతీలకు సంబంధించి డేటా అనేది అందుబాటులో లేకపోవడం వల్ల కన్సిడర్ చేయలేదు. ఓకేనా? ఉత్తరప్రదేశ్ 57,000 పంచాయతీల్లో కేవలం 23,207 మాత్రమే డేటా సమర్పించాయి. సో డేటా అనేది సఫిషియెంట్గా కూడా లేకపోవడం కూడా ఇందులో 100% రిజల్ట్ మనం చూడలేకపోయాము. ఓకేనా? సో చూడండి. ఎస్. సో ఈ విధంగా పంచాయతీరాజ్కి సంబంధించి మొట్టమొదటిసారి విడుదలైన ఈ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెన్స్తో చూడవచ్చు. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.